ఎపిసోడ్ 2 ప్రొడక్ట్ మేనేజ్మెంట్ గురించి తెలుసుకున్నాం కదండీ. ఒకవేళ ఎవరైనా మిస్ అయితే మన పేజ్‌లో ఉంటుంది. తప్పకుండా చూడండి. ఇది ఎపిసోడ్ 3 క్వాలిటీ చెక్ గురించి అండి. వెరీ ఇంపార్టెంట్ ఇది. అసలు నేనేం ఫాలో అవుతున్నానో చెప్తాను. మిస్ అవ్వకుండా చివరి వరకు చూడండి. ఇందులో మెయిన్‌గా 2 థింగ్స్ అండి. క్వాలిటీ ఆఫ్ ద ప్రొడక్ట్ అస్సలు కాంప్రమైజ్ అవ్వకూడదు. నాకు ఆ ప్రైస్‌కి ఆ క్వాలిటీ వర్త్ అనిపిస్తేనే అది సేల్‌లో పెడుతున్నానండి. నేను సేల్‌కి పెట్టే ముందు కూడా ఫస్ట్ డబుల్ చెక్ చేసుకోవడానికి నా దగ్గర ఉన్న స్మాలర్ ఆడియన్స్ అంటే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కావచ్చు ఎవరైనా వాళ్ళతో ఫస్ట్ టెస్ట్ చేసుకొని డెఫినిట్‌గా ప్రొడక్ట్ ఫీడ్‌బ్యాక్ తీసుకున్న తర్వాతే సేల్‌కి పెడుతున్నాను. అది నాకు వర్క్ అయిందండి. బై ద వే ఇది మన ఓన్ మగ్గాల మీద నుంచి తీసుకొచ్చిన ప్యూర్ హ్యాండ్లూమ్ కాటన్ బై పట్టు సారీ అండి. ఎక్కడి నుంచి ఆర్డర్ వచ్చిందనుకుంటున్నారు? టెక్స్టైల్ సిటీ ఆఫ్ ఇండియా సూరత్ నుంచి అండి. సెకండ్ పాయింట్ డ్యామేజెస్ ఏం లేకుండా ప్రొడక్ట్ డెలివర్ చేయడం అండి. దాని గురించి నేను 2 రౌండ్స్ ఆఫ్ క్వాలిటీ చెక్ చేస్తున్నాను. ఫస్ట్ ప్రైస్ ట్యాగ్స్ వేసే ముందు, సెకండ్ ఆర్డర్ కన్ఫర్మ్ అయిన తర్వాత ప్యాకింగ్ చేసేటప్పుడు కంప్లీట్ చెక్ చేస్తాను. 99% అయితే డ్యామేజెస్ ఉండవండి. కానీ ఏదైనా డ్యామేజ్ ఉన్నా సరే ప్యాకేజ్ ఓపెనింగ్ వీడియోలో చూపిస్తే ఎక్స్చేంజ్ చేస్తాము. ఈ 2 రౌండ్స్ ఆఫ్ క్వాలిటీ చెక్ వల్ల ఈ 1 మంత్ లో మేము డెలివర్ చేసిన ప్రొడక్ట్స్ లో ఒక్కటి కూడా డ్యామేజ్ ఉన్నట్టు మాకు రిపోర్ట్ అవ్వలేదండి. నా జర్నీలో నాకు ఏది వర్క్ అయింది, ఏది వర్క్ అవ్వట్లేదు అనేది నేను షేర్ చేస్తూ ఉంటానండి. నేను చెప్పే వాటిలో మీకు 1% హెల్ప్ అయినా సరే ఐల్ బి వెరీ హ్యాపీ. సో లెట్స్ లెర్న్ టుగెదర్ అండ్ గ్రో టుగెదర్. అండ్ మన సొగసుని ఫాలో అవడం మాత్రం మర్చిపోద్దు. బాయ్.